శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జూలై నెల 17, 18, 19, 20 తేదీల్లో జరగబోయేది ఇదే. మీరు నెంబర్ 1గా ఎదుగుతారు. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతూ ఉంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించని యువకులు కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని కలిగి ఉంటారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాల్లో కాలాన్ని వృధా చేయవద్దండి. సాహసోపేతమైన విజయాలు మీకు ఉన్నాయి కనుక అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది. శివ ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులు అయితే తెస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ధనయోగం శుభప్రదం. వ్యాపార బలం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది. ఉద్యోగంలో సకాలంలో పనిచేయడం వలన ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి అని చెప్పడంలో సందేహం లేదండి. ఈ జూలై నెల మిథున రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఉద్యోగస్తులకు ఇది ఒక పరివర్తన కాలంగా చెప్పవచ్చు. మీ 10వ ఇంట్లో శని సంచారం అంటే శశయోగం మీకు ఊహించని బాధ్యతలను, అధికారాలను తెచ్చిపెడుతుంది. మీ పైన పని భారం విపరీతంగా పెరిగినప్పటికీ కూడా దానిని మీరు సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలు పొందుతారు. మీ రాశిలో ఉన్న గురువు మీకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే వివేకాన్ని ఇస్తాడు. ప్రమోషన్లో లేదా కీలకమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశాలు కూడా ప్రబలంగానే ఉన్నాయి. అయితే శని ప్రభావం కారణంగా పై అధికారులతో కొన్ని అపార్థాలు అయితే రావచ్చండి. మీరు ఓపికగా, వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఈ పరిస్థితిని మీరు చక్కగా అధిగమించవచ్చు. ఆర్థికంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. మీ రాశి అధిపతి అయిన బుధుడు 2వ ఇంట్లో అంటే ధనస్థానంలో ఉండడం చేత మీరు మాట తీరుతోనూ తెలివితేటలతో కూడా డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. ఆదాయానికి లోటు అనేదే ఉండదు. అయితే మీ 12వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఈ నెలలో ఎక్కువ భాగం అంటే జూలై 26 వరకు కూడా 12వ ఇంట్లోనే సంచరించడం చేత ఖర్చులు అనేవి మీ జీవితంలో విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా విలాసాలు, బట్టలు, ప్రయాణాలు మరియు వినోదం కోసం అధికంగా ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదండి. కాబట్టి సంపాదన బాగున్నప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరం.
ఈ సమయం మీ యొక్క వైవాహిక జీవితం అయితే మరియు భాగస్వామ్య సంబంధాలు కూడా చాలా బాగుంటాయి. ఈ రాశిలో ఉన్న గురువు నేరుగా మీ 7వ ఇంటిని చూడడం వలన మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే మీ 3వ ఇంట్లో ఉన్న కేతువు ఉండడం చేత తోబుట్టువులతో సంబంధాలు కొంత దూరము లేదా వాదనలు జరగవచ్చు. ఈ నెల చివరిలో అంటే జూలై 28 కుజుడు మీ యొక్క 4వ ఇంట్లోకి ప్రవేశించడం వలన గృహంలో కొంత అశాంతి కలగవచ్చు. మీ భాగస్వామి మద్దతుతో మీరు సమస్యలను కూడా చక్కగా పరిష్కరించుకునే అవకాశాలు కూడా పొందవచ్చు. ఆరోగ్యపరంగా ఈ సమయం గురువు మీ రాశిలో ఉండడం చేత మీకు ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. పెద్ద అనారోగ్యాలు ఏమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు. అయినప్పటికీ 8వ ఇంట్లో కేతువు కుజుల ప్రభావం చేత ధైర్యం దుస్సాహసంగా మారి చేతులు లేదా భుజాలకు చిన్న చిన్న గాయాలు ఏర్పడవచ్చు. ఈ నెల ఈ రాశి వారికి చల్లని ప్రదేశాల్లో ఉండడం మరియు ధ్యానం చేయడం వలన ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. వ్యాపారస్తులకు ఈ సమయం అద్భుతమైన పురోగతి అందిస్తుంది. మీ 10వ ఇంట్లో శని శక్తివంతంగా ఉండడం చేత వ్యాపారంలో కొత్త శిఖరాలు అందుకుంటారు. మీ వ్యాపారానికి సమాజంలో మంచి పేరు కీర్తి ప్రతిష్టలు వస్తాయి. గురువు అనుగ్రహం వలన కొత్త భాగస్వామ్య ఒప్పందాలు లాభిస్తాయి. ముఖ్యంగా కన్సల్టెన్సీ, విద్యా కమ్యూనికేషన్ మరియు న్యాయ రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయము. వ్యాపార విస్తరణ లేదా కొత్త శాఖలను ప్రారంభించడానికి ఇది సరైన సమయము. విద్యార్థులకి ఈ సమయం ఏకాగ్రతను పరీక్షించేదిగా ఉంటుంది. మీ విద్యాకారకుడైనటువంటి శుక్రుడు 12వ ఇంట్లో ఉండడం చేత చదువు కన్నా కూడా ఇతర వినోదాలు, స్నేహితులపైన మనసు మళ్ళీ అవకాశాలు అయితే ఉంటాయి. అయితే మీ రాశిలో ఉన్న జ్ఞానకారకుడైన గురువు మీ 5వ ఇంట్లో చూడడం మీకు ఒక వరం లాంటిది. మీరు పరధ్యానాన్ని జయించి కాస్త కష్టపడితే చాలు, పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు సాధిస్తారు. గురువు అనుగ్రహం వలన కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. మిథున రాశి వారికి చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించలేని యువకళ కలిగి ఉంటారు. వీరు వార్ధక్యం వచ్చే వరకు కూడా మీరు వయసులో చిన్నవారి వల్ల కనిపించారు. మీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుభవతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరినీ నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని కూడా ఇబ్బంది పట్టే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. మిథున రాశి వారు రచనలు చేయడం అంటే చాలా ఇష్టపడతారు. ప్రయాణాలను కూడా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.